హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం చర్చించుకుందాం. 2020లో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 2021లోనే 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగారు. అదే 2024కి వచ్చేసరికి 14 కోట్ల మంది కస్టమర్లు 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్ మార్కెట్లో. ఇది మార్కెట్ వాల్యూ బట్టి ఆధారపడి హై రిటర్న్ వస్తుందని ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. దీనికోసము డీమార్ట్ అనే అకౌంట్ తీసుకొని ఎవరికి వారే ఓన్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్రాసెస్లో కనుక దీన్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే హై రిటర్న్ వస్తుంది. ఇది చాలామందికి అలా హై రిటర్న్ వస్తుందనే ఉద్దేశంతోనే చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇండియా పీపుల్ వచ్చేసరికి చాలా ఎక్కువ మొత్తంలో ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇది కంప్లీట్లీ షేర్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం కనుక మనం ఆలోచిస్తే మనం కనుక ఈ స్టాక్ మార్కెట్ మనం ఓన్గా కాకుండా ఎల్ఐసి ద్వారా కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు గ్యారంటీ రిటర్న్ మరియు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి ఎల్ఐసి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను డి శ్యామ్, ఎల్ఐసి ఏజెంట్, పర్కాల్ బ్రాంచ్. బాయ్ ఫ్రెండ్స్.